మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్. ప్రోటీన్ అండ్ ఫైబర్ బాగా రిచ్‌గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ½ గ్లాస్ వాటర్ వేసాము. లిడ్ పెట్టుకొని దీన్ని కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ తీసి చూద్దాము. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వీటన్నిటిని తురుముకొని వేసుకోవచ్చు, లేదా ఇలా చేత్తో చిదిమి వేయొచ్చు. ఒకసారి వీటన్నిటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. డైట్ చేసేవాళ్ళు మాత్రం మస్ట్‌గా ట్రై చేయాల్సిన ఫుడ్ ఇది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ కూడా వేసాము. ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులో ధనియా పౌడర్ వేసాము. వీటన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు లిడ్ తీసేసి ఇందులోకి ఓట్స్, ఇక్కడ నేను ఇద్దరికి తగ్గట్టుగా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను. ఒక చిన్న గ్లాస్ ఓట్స్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక క్యారెట్ తురిమి వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత లిడ్ తీసి చూద్దాము. ఇందులోకి తరిగిన ఆనియన్ వేసుకోవాలి. ముందులోనే వేస్తే అది మెత్తగా అయిపోతుందని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాము. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. రెసిపీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, హెల్దీ రెసిపీ రెడీ అయింది. ఇది డైట్ చేసే వాళ్ళకు బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు.